మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సహచర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఈరోజు వ్యవసాయాన్ని గురించి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని బలపరుస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అని పదే పదే చెప్పడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని నిలువున మోసం చేసింది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నో హామీలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుపరచకుండా రైతుల్ని దగా చేసింది ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నవరత్నాలని చెప్పుకుంటా ఉన్న ప్రోగ్రాంలో ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమాన్ని మనం చూస్తే, రైతు భరోసా పేరుతో ప్రభుత్వమే గతంలో ప్రభుత్వ నివేదికలే చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 55 లక్షల దాకా రైతులు ఉన్నారు, 15 లక్షల దాకా కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము రైతు భరోసాను అందజేస్తాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,500 రూపాయల చొప్పున మేము 5 సంవత్సరాల కాలంలో 50,000 రూపాయలు రైతు కుటుంబం ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవాళ మనం ఒకసారి చూస్తే దాదాపు ఉన్న 70 లక్షల మంది, అటు కౌలు రైతులు కానివ్వండి, మామూలు రైతులు కానివ్వండి, వాళ్ళలో కేవలం 45 లక్షల మంది రైతు భరోసాని అందించడం జరిగింది. రైతుల్లో ఇంతవరకు గతంలో ఎంతో మంది పాలకులు ఈ రాష్ట్రంలో మనం ఉన్నాం, మిగతా చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది, ఎప్పుడు రైతుల్లో కులం అనే ప్రస్తావన ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కులం అనే విధానాన్ని తీసుకొచ్చి దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులకి రైతు భరోసా దక్కకుండా చేసిన గొప్ప చరిత్ర ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అదే విధంగా మనం చూస్తే ఇవాళ కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేని పరిస్థితుల్లో కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మనం ఎవరైతే రైతులు రుణాలు తీసుకునే రైతులు ఎవరున్నారో, గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 లోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి మనం ఎటువంటి వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 1,00,000 లోపు రుణాలు ఉచితంగా ఇస్తామని చెప్తూ, ఒకవైపు చెప్తూ బలవంతంగా రైతులకి నోటీసులు ఇప్పించి ఆ 1,00,000 రూపాయల రుణాల మీద వడ్డీని వసూలు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగాలం కష్టపడ్డ రైతాంగం పంట నమ్ముకోవాలంటే దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా మనందరికీ తెలిసిందే. అదే విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మనం చూస్తే దాదాపు 648 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రైతులు దిక్కుతోచన పరిస్థితిలో ఉన్నారు, పండించిన పంట నమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నది. స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అని చెప్పి. ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా ఈ ప్రభుత్వం నుండి అందకపోవడం మనం చూసాం. ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు రైతులు, చనిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇచ్చే విధంగా మనం చూస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని 7 లక్షల రూపాయలు చేసామని చెప్తూ కూడా ఇప్పటి వరకు చనిపోయిన రైతాంగానికి సహాయం చేసే విధంగా, ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ముందుకు రాకపోవటం చాలా దారుణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఒకవైపు కరోనా సంక్షోభం ఉంటే, రెండో వైపు ఎవరైతే రైతాంగం పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకోవాలంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రైతాంగం ఉండటం జరిగిందని కూడా మనం తెలిసిందే. ఎందుకంటే ఇవాళ మనం చూసాం చాలా సందర్భాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో మరి పండించిన పంటల్ని కొనే దిక్కు లేక, అటు టమోటా కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, అరటి రైతులు కావచ్చు, కొనే పంటని ఏమి చేయాలో అర్థం కాక రోడ్ల మీద తీసుకొచ్చి పారపోస్తే మరి రైతులు కనీసం ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఎంతో మంది రైతులు వాళ్ళ పొలాల దగ్గర నుంచొని వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ మాటల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్పితే ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రాకపోవటం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూసాం, అదే విధంగా ఎన్నో సమీక్షలు, ప్రతిరోజు కరోనా సమీక్ష ఉంటే వ్యవసాయం మీద సమీక్ష ముఖ్యమంత్రి చేస్తా ఉంటాడు. సమీక్షలకే పరిమితమయ్యారు తప్పితే ఎక్కడా నిర్దిష్టంగా రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ముందుకొచ్చి
వాళ్ళకి కావాల్సిన వనరులు ఇవ్వటం కానీ, ఆర్థిక సహాయం అందచేయటం కానీ, వాళ్ళు వాళ్ళ పంటను అందుకునే విధంగా చేసే విధంగా ప్రభుత్వం చేయకపోవడం మనకి కళ్ళ ముందు కనపడిందని చెప్పి కూడా రైతుల ఆవేదన కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూస్తే మరి మేము పంటలను కొంటున్నాం అని చెప్పి మాకు అర్థం కానిది ఒకటే. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పుడు కడప జిల్లాలో కొన్న అరటిని తీసుకొచ్చి గుంటూరులో అమ్ముతారు డోక్రా గ్రూప్స్ ద్వారా. మరి గుంటూరు జిల్లాలో అరటిని మట్టి కొనని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు ఎక్కడైనా రైతులే, కడప కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, రైతుల పంటలు కొంటున్నాం, మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి పంటను కొనని పరిస్థితి కూడా మనం చూడటం జరిగిందని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఆక్వాకు సంబంధించిన రైతులు మంత్రులు పర్యటనలు చేశారు. మేము ఇదిగో ఈ కౌంట్కి ఇంత రేట్ ఇస్తాం, ఈ కౌంట్కి ఇంత రేట్ ఇస్తాం అని చెప్పి ప్రకటనలకు బ్రహ్మాండమైన యాడ్స్ అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా ఆచరణలో చాలా మంది రైతులు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది తప్పితే కూడా ఆ కళ్ళకి మమ్మల్ని మా పంటను కొనేవాడు లేరు, మా దగ్గర ఆక్వా మాకు రొయ్యలు కొనేవాళ్ళు లేరు అని చెప్పి తమ యొక్క తెలియజేసిన పరిస్థితి కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఎన్నికల ముందు 3,000 కోట్ల రూపాయలతో మేము ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎక్కడా కూడా 3,000 కోట్ల రూపాయలు కాదు కదా, ఇవాళ 300 రూపాయలకు సంబంధించి 300 కోట్లు కూడా పెట్టని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది కేవలం ఎన్నికల ముందు మాయమా రైతాంగాన్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అదే మద్యం అమ్మకాలు ప్రభుత్వం కొనసాగించాలంటే వాటికి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు అమ్ముకోవచ్చు, వాటికి ఇబ్బందులు లేవు. కానీ రైతులు పంటను అమ్ముకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఈ ప్రభుత్వం విధించడం జరిగింది. రైతులు పంటను అమ్ముకోవాలంటే దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు మీద ఎన్నో ఆంక్షలతో ఈ ప్రభుత్వం రైతుల యొక్క ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ప్రభుత్వం ఆంక్షలు ఉండటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం మేమేదో పెద్ద ఎత్తున కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ కొనుగోలు సెంటర్లు మనం చూస్తే ధాన్యం పండిన పంటలో కొన్నది నామమాత్రమంగా కొన్నారు తప్పితే కొన్నా కూడా ఇవాళ వరకు కూడా డబ్బులు లేని పరిస్థితి మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే మనం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర రైతు దగ్గర ఎంత పంట ఉంటే అంత పంట మొత్తం కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం కాలంలో కొనుగోలు చేశాం. ఇవాళ ఈ మొక్కజొన్న సెంటర్లో దళారులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు బయట మార్కెట్లో తక్కువ ధరకి కొని ఇవాళ అధిక ధరలు తెల్లజొన్నలు దాదాపు 2,500 రూపాయలు ఉండటం వలన మార్కెట్లో 1,700 రూపాయలు కొని వాళ్ళ నాయకులే ఇవాళ మార్కెట్ ఈ యొక్క కొనుగోలు సెంటర్లో వాటిని తీసుకొచ్చి అమ్మి కోట్లాది రూపాయలు రైతుల పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కొనుగోలు సెంటర్ ఈ యొక్క అధికార పార్టీ నాయకులు రైతుల పేరు మీద దోపిడీ సెంటర్లుగా మారినాయి తప్పితే నిజమైన రైతుకి ఎవరైతే రైతులు ఇవాళ కొంతమంది వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నా కూడా ఇవాళ వరకు వాళ్ళ దగ్గర పంట కొనని పరిస్థితి, దళారుల దగ్గర పంటలు కొన్నారు తప్పితే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయని పరిస్థితి, రైతుల పేరు మీద ఒక పెద్ద దోపిడీ సాగుతా ఉంది ఈ యొక్క కొనుగోలు సెంటర్లో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ వైకాపా పాలనలో రైతుల ఆక్రందనలు కానీ వాళ్ళ యొక్క కన్నీళ్లు కానీ కనిపించిన పరిస్థితిలో ఒక కబోది పాలన ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం ఫామ్ మెకనైజేషన్ చేయడం జరిగింది. అలాగే మనం ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులు మనం చేయటం జరిగింది. ఎక్కడా కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా ఇవాళ కనపడని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతుల ముసుగులో ఇవాళ ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తా ఉంది తప్పితే ఈ యొక్క వైకాపా ప్రభుత్వం యొక్క పాలన అనేది ప్రకటనలకే పరిమితం, రైతుని ఏ విధంగా ఆదుకునే విధంగా లేవు, రైతులు ఈ యొక్క కష్టాలు కన్నీళ్లు తుడిచే విధంగా ఈ ప్రభుత్వ విధానం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ మహానాడు ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఒకటే, ఈ కరోనా నేపథ్యంలో రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్న నేపథ్యంలో రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేయాలని చెప్పి నేను ఈ మహానాడు వేదికగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించిన ధాన్యాన్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే ఒక సరళీకృత విధానాన్ని చేపట్టింది. కాబట్టి ఏ రైతైనా తమ పంటను అమ్ముకోవాలని చెప్పి రైతు భావిస్తే ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. కాబట్టి రైతు పండించిన పంట మీద, రైతు అమ్ముకునే పంట మీద ఎటువంటి మార్కెటింగ్ సెస్లు లేకుండా వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మరింత కష్టాల్లో కన్నీళ్ళలో మునిగిపోయి ఉన్నారు. ఇవాళ వైకాపా పాలన అనేది రైతుల పాలిట శాపం అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం.